మార్నింగ్ స్టూడెంట్స్. మనకి ఈ యూనిట్ 2లో ఇప్పటి వరకు మెథడ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మెథడ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అమ్మా. సో న్యూటన్ రాప్సన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూటన్స్ ఇటరేటివ్ మెథడ్. సో ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేది ఏ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఆఫ్టర్ బైసెక్షన్ మెథడ్ దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. సో అయితే ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్ యొక్క ప్రాసెస్ గురించి అంటే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక బెటర్ అండ్ గుడ్ ఐడియా రాదు. బట్ దీన్ని నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనము క్లాస్ కంటిన్యూ చేయడం కోసం ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఒక ఆల్జీబ్రిక్ ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క అప్రాక్సిమేట్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూటన్ రాప్సన్ ఫార్ములాని ఇక్కడ మనం డెరైవ్ చేస్తాం. ఆ డెరివేషన్ పార్ట్ని అయితే మీకు బ్లాక్ బోర్డ్ మీద నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. బట్ ఈ వీడియో ఈ మెథడ్ మీకు ఐడియా రావడం కోసం డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు ది న్యూటన్ రాప్సన్ ఫార్ములా. సో ఈ న్యూటన్ రాప్సన్ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. ఆ తర్వాత క్లాస్లో మనకు ఆఫ్లైన్ క్లాసెస్లో నేను ఈ డెరివేషన్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూటన్ రాప్సన్ ఫార్ములా ఏంటి అంటే xn+1 is equal to xn minus f of xn by f dash of xn. In this, if you put n is equal to 0, obviously we will get x1 value. Then if you put n equal to 1, we will get x2. If you put n is equal to 2, then we get x3. Like that we are getting x1, x2, x3 and so on. So many n number of approximations. So this is the formula for getting the approximate real root of the given algebraic or non-algebraic equation by using the Newton Raphson formula, and this is the Newton Raphson method. సో ఈ ఒక్క ఫార్ములాని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయొచ్చమ్మా. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఇక్కడ చూడండి అమ్మా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 5x + 2 is equal to 0 by this method, that is Newton Raphson method. సో ఈ మెథడ్లో సాల్వ్ చేయడం అనేది చూడండి అమ్మా. ఇచ్చిన ఈక్వేషన్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ పుట్ x is equal to 0. Then we have a positive value, that function value is positive. After that put x is equal to 1. Then we have the negative value. So one of the root of the given equation lies between the interval 0 and 1. సో ఈ 0కి 1కి మధ్యలో ఈ ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది వన్ ఆఫ్ ది ఫంక్షన్ వాల్యూ ఇస్ పాజిటివ్ అండ్ అదర్ వాల్యూ ఇస్ నెగిటివ్ని బేస్ చేసుకుని ప్రీవియస్ మెథడ్స్లో ఐడెంటిఫై చేసినట్టే మనము ఐడెంటిఫై చేసామమ్మా. సో ఆఫ్టర్ గెట్టింగ్ ది ఇంటర్వల్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ ది డిఫరెన్షియేషన్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. Take the given function x² - 5x + 2 as f of x, and we have to differentiate that f of x. So x² differentiation 2x, 5 - 5x differentiation -5 plus 2 is 0. So finally f dash of x we are getting here as 2x - 5. So after find out the interval value and the f of x and f dash of x values, now we have to consider the న్యూటన్ రాప్సన్ ఫార్ములా. సో ఇది మీకు ఇందాక జనరల్ ఫార్ములా ఆఫ్ న్యూటన్ రాప్సన్ చెప్పాను కదమ్మా. సో ఆ ఫార్ములా ఏంటి అంటే xn+1 వాల్యూ అనేది n0 తీసుకుంటే వీ గెట్ x1 ఫ్రమ్ దట్ ఫార్ములా. n2 తీసుకుంటే వీ గెట్ 3. Like that we are getting the so many approximations. So this is the most important formula in this unit. That is xn+1 is equal to xn minus f of xn by f dash of xn, where the values of n is from 0 to infinite and so on. So ఆ ఫార్ములాని ఈక్వేషన్ 1 అని అనుకున్నామమ్మా.
సో మనకి n1 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ x1, బట్ x1 ఫైండ్ అవుట్ చేయాలంటే n we have to n0 సబ్స్టిట్యూట్ చేస్తే వీ హ్యావ్ టు గెట్ x1 వాల్యూ. సో ఇక్కడ x1 రావాలంటే n0 పెట్టాలంటే వీ హ్యావ్ టు నో ది వాల్యూ ఆఫ్ x0 ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ x0 ఫైండ్ అవుట్ చేయడానికి టేక్ ది ఇనీషియల్ అప్రాక్సిమేషన్ x0 యాజ్ యావరేజ్ ఆఫ్ దట్ ఇంటర్వల్ వాల్యూ. సో ఏ ఇంటర్వల్ మధ్యన అయితే మనం అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇంటర్వల్ యొక్క యావరేజ్, దట్ ఈస్ బైసెక్షన్ ఫార్ములా, బైసెక్షన్ మెథడ్లో ఎలా అయితే మనం కన్సిడర్ చేసుకుంటామో అలాగే x0 ఈజ్ ఈక్వల్ టు 0 + 1/2, దట్ ఈస్ 0.5. So this is the initial approximation x0. So substitute this x0 in the Newton-Raphson formula. So first of all, put n equal to 0 in equation 1, we get this condition. So n place lo 0 pedte, here we have x0, this is x1, this is x0 minus f of n place lo 0 pedte f of x0 by f dash of x0. సో x0 ప్లేస్లో 0.5 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, మైనస్ ఈ ఎఫ్ ఆఫ్ x0 ప్లేస్లో మన వాల్యూ అయిన 0.5ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.5 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 0.5 ప్లస్ 2 బై ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x మైనస్ 5 అమ్మ. సో 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మనం 0.5 సబ్స్టిట్యూట్ చేసుకుని మైనస్ 5 ఈజ్ 5, రైట్, as usually. So if you simplify that by using scientific calculator, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని చాలా కేర్ఫుల్గా చేయాలమ్మా. క్యాలిక్యులేటర్తోనే క్యాలిక్యులేట్ చేయడం కదా అని మనము నార్మల్గా ఎంటర్ చేసేసి సింప్లిఫై చేస్తే ఏదో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ అది యాక్యురేట్ వాల్యూ అని చెప్పలేం. సో అది కూడా క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా బాడ్మాస్ని బేస్ చేసుకుని బ్రాకెట్స్ని కానీ స్క్వేర్స్ని కానీ ఇవి మైండ్లో పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని మాత్రం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో అలా సింప్లిఫై చేస్తే ఇక్కడ వచ్చిన x1 వాల్యూ 0.4375 అను. సో నౌ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ కంప్లీటెడ్. So we are all know that these are all the iterative methods, that is nothing but all the process, in all the methods we have to done this process repeatedly. So మనం ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్లో ఏదైతే చేసామో again we have to repeat that one. So that is nothing but in this Newton-Raphson formula, in the equation 1 we have to put n is equal to 1. So n1 పెడితే ఈ ఈక్వేషన్ 1లో వీ గెట్ x2 మైనస్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ x1. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ x1, ఎఫ్ డాష్ ఆఫ్ x వాల్యూ తెలుసు, ఎఫ్ ఆఫ్ x వాల్యూ తెలుసు, బట్ ఆ ఫంక్షన్లో ఇక్కడ రెస్పెక్ట్ టు x1 వాల్యూ అయిన 0.4375ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో వీ గెట్ దిస్ కండిషన్. ఇఫ్ యూ సింప్లిఫై దట్ వన్ కేర్ఫుల్లీ, then we get the value of x2 as 0.4385. Again we have to repeat this process. So put n is equal to 2 in the Newton-Raphson formula equation 1, then we have x3 is equal to x2 minus f of x2 by f dash of x2. ఇక్కడ x2 వాల్యూ 0.4384ని రెస్పెక్ట్ టు ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ సబ్స్టిట్యూషన్ స్టెప్ ఇక్కడ చూపించాలమ్మా. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కండిషన్లో x2 ప్లేస్లో 0.4384ని సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే వీ గెట్ ది వాల్యూ ఆఫ్ x3 యాజ్ 0.4384 అమ్మా. ఇక్కడ మనం ఇవి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెసిమల్స్ని మనకి ఆన్సర్ని 4 డిజిట్స్కి ఫిక్స్ చేసుకోవాలమ్మా. సో 4 డిజిట్స్ ఫిక్స్ చేసిన సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ 0.4384. ఇఫ్ యూ అబ్జర్వ్ ది సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ అండ్ ది థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, ఆబ్వియస్లీ దే ఆర్ సేమ్ వాల్యూస్, 0.4384, 0.4384. సో డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ కోఇన్సిడెన్స్ అయిపోయినాయి కాబట్టి రూట్ వాల్యూస్ అనేవి, నో నీడ్ టు డన్ ది
further approximations. So we have to stop this process. Then this is the approximate real root of the given algebraic equation, that is x is equal to 0.4384. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్ బైసెక్షన్ మెథడ్ కానీ లేకపోతే ఇటరేటివ్ మెథడ్ కానీ లేకపోతే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన ఏ మెథడ్స్లో అయినా వీ హ్యావ్ డన్ సో మెనీ అప్రాక్సిమేషన్స్, దెన్ ఓన్లీ వీ హ్యావ్ ఏ అప్రాక్సిమేట్ రూట్. మనకి 2 డెసిమల్ తర్వాత ఏదో 2 or 3 or 4 డిజిట్స్ కోఇన్సిడెన్స్ అవ్వాలని అంటే అప్రాక్సిమేట్ రూట్స్ మనం సో మెనీ నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ని చేసామమ్మా. బట్ ఈ మెథడ్ చూస్తే in the third approximation only we have a accurate approximate coincidence root value. So compared to the remaining methods, this Newton-Raphson method is the Newton-Raphson method will give the approximate root